అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యలపైన సమీక్షించి నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశాలంటే అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలకు లెక్క లేకుండా పోతోంది. ప్రజా ప్రతినిధులు ఆఫీసర్లు డుమ్మా కొట్టడం విమర్శలకు తావిస్తోంది. అలాంటి వారికి సమస్యలపై చిత్తశుద్ధి ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికి వారు గైర్హాజరవ్వడంతో జిల్లా పరిషత్ సమావేశాలు వెలవెలబోతున్నాయి. కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే భేటీలను లైట్ తీసుకోవడానికి కారణమేంటి? ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రజా సమస్యలతో పాటు గ్రామాల ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలను చర్చించి నిర్ణయాలు తీసుకునే వేదిక. కానీ ఇలాంటి మీటింగులను ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు సీరియస్ గా తీసుకోవటం లేదు. చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఇదే జరిగింది. ఎక్కువ మంది గైర్హాజరవడంతో వెలవెలపోయింది. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల తీరు విమర్శలకు తావిచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష మొక్కుబడి తంతుగా సాగింది. మండు వేసవిలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఏ రకమైన తాగునీటి వనరులు లేని ప్రాంతాలకు ట్యాంకర్లను పంపాల్సి ఉంటుంది. అలాగే వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక, ఎరువులు, పురుగుల మందుల సరఫరా వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ సమస్యలపై చర్చించాల్సిన జిల్లా పరిషత్ భేటీని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఉమ్మడి చిత్తూరు జిల్లా 3 ముక్కలైంది. కొన్ని ప్రాంతాలు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కలిశాయి. కానీ జిల్లా పరిషత్ మాత్రం ఒకటే. చిత్తూరులో జరిగే భేటీకి మిగిలిన 2 జిల్లాల అధికారులు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. అన్నమయ్య జిల్లా ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. తిరుపతి జిల్లా ఆఫీసర్లు నామమాత్రంగా హాజరై మమా అనిపించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇలాఖా. ఇక్కడ కూటమికి 12 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ ఉన్నారు. వైసీపీకి 2 శాసనసభ్యులు, లోక్సభ సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర సభ్యులు సంఖ్యాపరంగా చూస్తే ఫ్యాన్ పార్టీకే ఎక్కువ మంది ఎంపీపీలు ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో కోల్పోయిన తర్వాత వీరిలో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. కూటమి అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన శాసనసభ్యులు, చిత్తూరు తెలుగుదేశం ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హాజరవ్వలేదు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి పరిస్థితి అంతే. పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధుల్లో కొందరు హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు డుమ్మా కొట్టడం విమర్శలకు తావిచ్చింది. ఊతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్, గంగాధర నెల్లూరు తెలుగుదేశం శాసనసభ్యుడు బిఎం థామస్ మినహా మిగిలిన వారు రాలేదు. తమ సమస్యలు పరిష్కరిస్తారని గెలిపించి పంపిస్తే జిల్లా పరిషత్ సమావేశానికి హాజరవని ప్రజాప్రతినిధుల తీరును జనం తప్పు పడుతున్నారు. మున్ముందైనా మార్పు వస్తుందో లేదో చూడాలి.